ఉంటున్నారు వారు. ముఖ్యంగా అడ్మిషన్స్ నుంచి ర్యాంకుల వరకు ఎక్కడ చూసినా కూడా అంతా కూడా ఒక బూటకపు ప్రచారమే. ఫీజుల వసూల్లో కావచ్చు, అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు కూడా దండుకుంటున్న వాయనని మనం చూస్తూ ఉన్నాం. ఒకరిద్దరు మెరిట్ విద్యార్థులను చూపించి భారీగా ప్రచారాన్ని చేసి పక్కా మార్కెటింగ్ వ్యూహాల్ని అమలుపరుస్తున్నారు వారు. అదేవిధంగా విద్యా ప్రమాణాలు చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవు. అనుమతులు లేకుండా క్యాంపస్లను నిర్వహిస్తూ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా పలు రకాల ఫీజుల పేరుతో కూడా తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులు. అర్హతలు లేనటువంటి అధ్యాపకులతో బోధనని ఇచ్చి ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక అక్రమాలకు కేంద్రంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సోదాలు చేసిన ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో కూడా డబ్బులు బయటకు వస్తున్నా కూడా ప్రభుత్వాలు దానికి సంబంధించి మాట్లాడట్లేదు. ఒక రకంగా ఐటీ శాఖలనే ఏదైతే ఈ గణాంకాలు ఉన్నాయో నివేరపరుస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు, వాటి యొక్క ఐటీ లెక్కలు చూస్తే కనుక. రైట్, గత కొద్ది రోజులుగా కూడా మనం దీనికి సంబంధించి డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఎన్ని రకాల డిబేట్లు చేసినప్పటికీ కూడా ప్రజల్లో, ముఖ్యంగా పేరెంట్స్, విద్యార్థుల్లో స్పందన అనేది రావాలి. ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసింది, మీరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా మా మనవి, ప్రైమ్ 9 ఒక అడుగు ముందుకు వేసింది, మీరు కూడా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఇక్కడ పెద్దలందరూ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. డిస్కస్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. స్క్రీన్పై నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవలసిందిగా కూడా కోరుతున్నాము. రైట్, ఇవాల్టి డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్ ప్రైమ్ 9. నమస్కారం సార్. అదేవిధంగా క్రాంతి కుమార్ బందల్ గారు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రెసిడెంట్ అండ్ అడ్వకేట్. నమస్కారం క్రాంతి గారు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరికొద్ది సేపట్లో వారు జాయిన్ అవుతారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. అదేవిధంగా జూమ్ ద్వారా వారు జాయిన్ అవుతారు. మధుసూదన్ రెడ్డి గారు, ఇంటర్ గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ప్రెసిడెంట్, జూమ్ ద్వారా వారిద్దరు కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం డివివి సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ఇంత జరుగుతుంది, ఇన్ని రోజులుగా డిస్కషన్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా అంటే ప్రభుత్వాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కార్పొరేట్ యాజమాన్యాలు ఎలాంటి జీవోలు అవి తెప్పించుకుంటున్నారు మనం మాట్లాడుకున్నాం. మరి ప్రతిపక్షాల మాట ఏంటి? వారు ఎందుకు స్పందించడం లేదు? మీ మాట ఏంటి? గత 10 రోజులుగా మనం ప్రైమ్ 9 న్యూస్ సమాజ హితం కోసం చేస్తున్నది, అనేక మంది రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. విషయం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా అనే సందేశం కూడా కలుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉంది. నిన్న మండలిలో చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇది ప్రక్షాళన చేయాలి, నాకు గవర్నమెంట్ టీచర్లు సపోర్ట్ చేయట్లేదని సాక్షాత్తు సీఎంఏ మండలిలో సభావేదికగా చెప్పారు. కానీ అనేక మంది వాళ్ళ ఎమ్మెల్సీలైన కోదండరామ్ గారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కవిత గారు, తర్వాత తీన్మార్ మల్లన్న గారు, వీళ్ళందరూ కూడా ధ్వజం ఎత్తారు. ఇంకొక ఎమ్మెల్సీ గారు కూడా, సబ్జెక్టు కరెక్షన్ నేమ్ మనకి ఇంకా రాలేదు, వారు మాట్లాడుతూ నిజంగా మాట్లాడుతున్నప్పుడు సభ అంతా కూడా లెగిసి ఆయనకి సల్యూట్ చేశారు. అంటే విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలని వారి యొక్క ప్రసంగంలో తెలియజేశారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్ తర్వాత అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మండలిలో చర్చ జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను విద్యాలయాలని అమ్మఒడి అని, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ నుంచి అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే పాత స్కూల్ ఫోటోలు చూపించారు, కొత్త స్కూల్ ఫోటోలు చూపించారు. అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ, ప్రతిపక్షం ఒక వైఎస్ఆర్సీపీ ఉంది, ఎందుకంటే బీజేపీ కానీ పార్ట్ ఆఫ్ ది జనసేన అండ్ టీడీపీ అలయన్స్గా గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎన్ని రాజకీయాలని చేసుకోండి, కానీ విద్యా వ్యవస్థలో రాజకీయాలకు ముడిపెట్టి ఇంతవరకు కూడా గత 10-15 రోజులుగా ప్రైమ్ 9 సమాజ హితం కోసం చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు స్పందించట్లేదు? అందుకని మేము రాబోయే రోజుల్లోంచి ప్రతి ప్రతిపక్ష నాయకుడిని కానీ, ప్రతిపక్షాల్లో ఉన్న మేధావుల్ని కానీ మన ప్రైమ్ 9 వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక అడుగు ముందుకేసాం మన సమాజ హితం కోసం. ఏ మీడియా కూడా దీన్ని ఎక్కడా చూపించట్లేదు. మనం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది మీడియా ఛానల్స్ కానీ, పత్రికా రంగంలో ఉన్న అధినేతలు కూడా ఎవరు దీని గురించి స్పందించట్లేదు. దీంట్లో ఒకటే అర్థమవుతుంది, విలన్ ఎవరు, హీరో ఎవరు. సినిమా లాగే ఉంది ఇది కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అనేక కార్పొరేట్ కాలేజీలు ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయంటే గవర్నమెంట్ వాళ్ళు దీంట్లో ఉన్నారనేదే మన మొదటి నుంచి చెప్తున్నాం. దీనికి నిదర్శనమే ఐటీ దాడులు జరిగినా కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కానీ, స్వపక్షం, విపక్షం ఎవరూ స్పందించలేదు. మేము ఒకటే కోరుతున్నాం ప్రైమ్ 9 వేదికగా, ఇది ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రతి
మానవుడికి మినిమం కామన్ హక్కు అది. విద్యా చట్టాలు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, కంబైన్డ్ స్టేట్లో చేసిన చట్టాలు ఉన్నాయి. రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆ చట్టాలని ఇప్పటికీ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఎందుకు మీరు ఈ విద్యా వ్యవస్థని ఇంత దారుణంగా చూస్తున్నారు? మీ రాజకీయాలు ఏవైనా చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అపాయింట్ చేయాలంటే అపాయింట్ బై ది గవర్నర్ అపాయింట్ చేయాలి, కానీ ఒక సీఎం నిర్ణయించిన క్యాండిడేటే కొలీజియం ఫైనల్ చేసి వీసీని అపాయింట్ చేస్తున్నారు. వీసీలు లేకుండా యూనివర్సిటీలు చేస్తున్నారంటే ఒక చిన్న స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీ స్థాయి వరకు కూడా గవర్నమెంట్ ఎంతగా చొచ్చుకుపోయిందనేది సభ్య సమాజానికి తెలియాలని ప్రైమ్ నేను మీకు వివరాలు తెలియజేస్తున్నాం. ఒకటే కోరుతున్నాం, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలందరూ కూడా స్పందించండి. మీరు స్పందించడం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంత మార్పు వస్తుంది. పేరెంట్స్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. గత వారం రోజులుగా మనకు అర్థమైంది ఏంటంటే, మాకు సరిపడా సీట్లు లేవు, మా ఇంటి పక్కన కార్పొరేట్ కాలేజ్ ఉంటే దాంట్లో జాయిన్ చేయడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. మాకు గవర్నమెంట్ స్కూల్ అనేటప్పటికీ ఇప్పుడు చాలామంది చూడండి, కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే బాబు అక్కడికి వెళితే కొడతారేమో, కంప్లైంట్ ఇస్తే తిడతారేమో అని ఒక భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్ అనగా కానిస్టేబుల్ చూస్తేనే భయపడతాం మనం. అటువంటిది ఈ రోజున విద్యాలయాల్లో ఏం జరుగుతున్నా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫ్యాకల్టీ లేకపోయినా, టీచర్ లేకపోయినా, వెదర్ స్కూల్ ఆర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ వెళ్ళాలంటేనే భయం అవుతుంది పేరెంట్స్కి. అందుకని సప్పో చేసి సామాన్య మానవుడు, చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఆ కార్పొరేట్ స్కూల్స్ని పెంచి పోషిస్తున్నాయి. మనకు కాలర్ చెప్పారు, సార్ బడ్జెట్ స్కూల్స్లో కానీ యువతల స్కూల్స్లో కానీ నిన్న మనకి 2-3 కాల్స్ వచ్చాయి, ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ మన ప్రైమ్ 9 కార్యాలయాలకి. బడ్జెట్ స్కూల్స్ వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. ప్రైమ్ 9 ఈ డిబేట్ చేశాక వాళ్ళందరూ ప్రశంసిస్తూ ఒక మాట చెప్పారు, నిజంగా కన్నీళ్ళు వచ్చాయి మన వాళ్ళకి. ఏంటంటే, సార్ మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టాలంటున్నారు, ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అడ్మిషన్ పెట్టారో వెదర్ స్కూల్స్ ఆర్ కాలేజీలో ఫీజు ఫిక్స్ చేశారో మా స్కూల్స్ కూడా బాగుపడతాయి సార్. మేము కోట్ల రూపాయల కోసం వ్యాపారం చేయట్లేదు. మేమందరూ కూడా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలో పనిచేసి ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్కి భయపడి బయటకు వచ్చి ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుని ఫైర్ సేఫ్టీ పెట్టి మేము అడ్మిషన్స్ చేస్తున్నాం. బట్ మా దగ్గర జాయిన్ అవ్వట్లేదంటే మా పక్కనే వితిన్ 500 మీటర్స్ లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ ఈస్ట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చి వాళ్ళు పాగా వేస్తున్నారు. మేము నలిగిపోతున్నాం. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు ఎలాగైతే నలిగిపోతున్నాయో బడ్జెట్ సినిమాల వల్ల మేము కూడా అదే ఉంది. మీరు ప్రైమ్ 9 ఫోకస్ చేయండి సార్, మేము అసోసియేషన్గా ఏర్పడపోతున్నామని వాళ్ళు ఒక గుడ్ మెసేజ్ ఇచ్చారు మనకి. అంటే బడ్జెట్ స్కూల్స్ కూడా ఒక అసోసియేషన్కి ఫామ్ అయ్యి గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అందరూ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టము, అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్స్ వచ్చిందో అప్పటి వరకు ప్రైమ్ 9 వేదికగా కథనాలతో పాటు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుంటాం, మీరు మాతో నడవండి. అంటే మీరు కొద్ది రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు, పేరెంట్స్ కూడా ఒక రకంగా ఈ ఎలక్షన్ ఫండ్ ఇస్తూ ఉన్నారు. ఒకరిద్దరు ఏదో మెరిట్తో బయటకు వస్తున్నా కూడా మిగతా పేరెంట్స్ 100లో ఒకరిద్దరు చూసుకుని మిగతా వాళ్ళు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్గా రాజకీయ నాయకులకి ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నారంటే ఈ ఓటు రాజకీయాలకి విద్యార్థుల భవిష్యత్తును పనంగా పెట్టాలా? విద్యార్థుల భవిష్యత్తుకి గ్యారంటీ లేదు. అంటే విచిత్రం ఏంటంటే నిన్న కాలర్స్ కూడా చాలామంది మా పేరెంట్సే తప్పు ఉందండి, వాళ్ళ దగ్గరికి మేము వెళుతున్నాం కానీ మా దగ్గరికి కూడా వాళ్ళు వస్తున్నారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంది. అట్ ది సేమ్ టైం బలవంతంగా అయితే తీసుకెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్లేరు, కానీ మేమే వెళ్ళి వాళ్ళు 3 లక్షలు అడిగినా 2 లక్షలు అడిగినా కడుతున్నాం. కానీ ఆ ఫీజుకి సపోజ్ ఒక ఇంటర్మీడియట్ జేఈ అనుకుందాం, మెయిన్ ఆర్ అడ్వాన్స్, దానికి ఒక 50,000 ఫీజు ఫిక్స్ చేశారు అనుకుందాం. 3 లక్షల్లో 2,50,000 ఎవరు తింటున్నారు? సపోజ్ 1 లక్ష రూపాయలు బిల్డింగ్ వాళ్ళకి రెంట్కి మెయింటెనెన్స్కి అయిపోయింది, మిగతా 1,50,000 ఎవరు తింటున్నారు? అంటే ఈ డబ్బులన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలు ఓపెన్గా చెప్తున్నారు, పేరెంట్స్ గవర్నమెంట్కి ఫండ్ ఇస్తున్నారు, మంత్రులే కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు, మీకు న్యాయం ఎక్కడ జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే నిజంగా మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఒకటే కోరుతున్నాం రాజకీయ పార్టీలకి, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, మీరు విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టండి, ప్రక్షాళన చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టి ఇంటర్మీడియట్ కాదు యూనివర్సిటీ స్థాయి వరకు ఏం జరుగుతున్నాయి అన్యాయాలు, పేరెంట్స్ ఎక్కడ మోసపోతున్నారు, మీరు సంక్షేమ పథకాలు ఎంతవరకు పెడుతున్నారో అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ నాణ్యమైన విద్య ఇస్తే ఆ స్టూడెంటు అతను చదువుకున్న చదువు నాణ్యంగా ఉంటే వాడు రేపొద్దున భవిష్యత్తు అతనికే బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. అంతేగాని మీరు ఆ పథకాలు ఇచ్చాం, ఈ పథకాలు ఇచ్చాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం, స్కాలర్షిప్స్ ఇచ్చాం, ఇది కాదు. ఫస్ట్ ఫీజుని గవర్నమెంట్ ఫిక్స్ చేయండి, ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టండి. రాజకీయాలు అతీతంగా మీరు పోరాటం చేస్తే ప్రైమ్ 9 వేదికగా మేము మీ ముందుంటాం. ఏ రోజైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు దీని మీద దృష్టి పెట్టి విద్యాశాఖ మంత్రులు ఈ ప్రక్షాళనకి మీరు నాంది పలుకుతారో 2 నెలలే సమయం ఉంది. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, 2 నెలలే సమయం ఉంది. ఈ లోపల ఆల్రెడీ 85% శ్రీ చైతన్య నారాయణ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఎనీ కార్పొరేట్ కాలేజ్ డోర్ టు డోర్ పిఆర్ఓ ద్వారా టీచర్ల ద్వారా అన్ని అడ్మిషన్స్ చేసేసాయి. ఇది మహా దారుణమైన విషయం. వాళ్ళకి ఇంకా పర్మిషన్స్ కూడా అప్లోడ్ కాలేదు.
మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి, ఇంటర్మీడియట్ బోర్డులో డిస్టిక్ వైజు ఏ కాలేజీకి ఇంకా పర్మిషన్స్ ఉన్నాయేమో, సబ్జెక్టు కరెక్షన్ కొన్ని కాలేజీలకు రాలేదు, బట్ 85% అడ్మిషన్ చేసేసారు వాళ్ళు. ఏ బేసిస్ మీద చేస్తారు? ఒక్కసారి నాకు అప్లికేషన్ వస్తే నేను మార్కెటింగ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెయ్యాలి. అందుకని మొత్తం ప్రక్షాళన దిశగా వెళుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మండలిలో దీని మీద చర్చ జరిగింది బాగా. రేవంత్ రెడ్డి గారు కూడా ముందున్నారు. అలాగే ఏపీలో కూడా నారా లోకేష్ గారికి ప్రైమ్ లైన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మీరు ఆ విద్యాశాఖ ఒక సీఎం తనయుడిగా మీరు తీసుకున్నారంటే మేము చాలా ఆనందపడ్డాం. కారణం దీన్ని ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు, మీరు ఫీజు రెగ్యులేషన్ చేసి ఆన్లైన్ సిస్టమ్ తీసుకురండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ బాగుపడతారు, పేరెంట్స్ బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. ప్రైమ్ లైన్ న్యూస్ కోరుకునేది అదే. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దందాన్ని అరికెట్టే వరకు, ఎట్టి పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో జరుగుతున్న దందాన్ని అరికెట్టే వరకు ప్రజల పక్షాన్ని నిలబడతాం. మీరు మాతో చెయ్యి కలపండి. రైట్. క్రాంతి గారు మీ దగ్గరికి రాబోయే ముందు ఒక కాల్ ఉన్నారు.